భయపడకుము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన రాజ్యమునంద నీకియగోరి, తన రాజ్యమంతా నీకియగోరి. ఉన్నత పిలుపు నీకు నిచ్చేను, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. తన రక్తముచి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. దేవుని రాజ్య మహిమాను పొంద, దేవుని రాజా మహిమాను పొంద. సువార్త ద్వారా నిన్ను పిలచెను, సువార్త ద్వారా నిన్ను పిలచెను. నీవు నడువుము తగినట్లు ప్రభుకు, నీవు నడువుము తగినట్లు ప్రభువు. భయపడకుము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. సిలువలో యేసు చనిపోయి బ్రతికే, సిలువలో యేసు చనిపోయి బ్రతికే. గెలచే సమాధి బలము నీకు, గెలచే సమాధి బలమియ నీకు. హల్లెలూయా అని పాడుము నీవు, హల్లెలూయా అని పాడుము నీవు. భయపడకుము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. లూకాసు వార్త బలకి వెళ్ళే ముందు రెండు మాటలు చూసుకొని బలలో ప్రవేశిద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం అందరం కలిసి చదువుదాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మళ్ళీ ఒకసారి చదువుదాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఆరాధనలో నీ కృప చూపించి నీ మాటలు అనుగ్రహించి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించి కృప దయచేసినందుకు వందనాలు. దేవాన్ని బలయుద్ధ ప్రవేశిస్తూ ఉంటుండగా ఏకమైన పాలు నాయన మేము అనుభవించడానికి మమ్మల్ని మేము సరిచేసుకోలేం, కానీ నీ వాక్యం చేత సరిచేసి ఏకమైన పాలు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఇక్కడ మనం చదివిన మాటలో మరి మనం గమనిస్తే చిన్న మందగా ఎవరైతే ఉంటున్నారో లోకంలో వారికి ఇది మంచి ఆదరణ కలిగే మాట ఇది కదా. చిన్న మందగా తర్వాత ఏ ఆదరణ లేని వారుగా ఉన్నప్పుడు వారికి మంచి అభయం ఇచ్చి భయపడకుండా ధైర్యం చెప్తూ, అంతేకాదు దేవుని రాజ్యాన్ని కూడా ఆయన ఇయటానికి ఇష్టమైన వాడుగా ఉంటూ ఉన్నాడు. మరి ఈ మాట చదివినప్పుడు మనకెంతో ధైర్యాన్ని సమకూర్చబడేదిగా ఉంటూ ఉంది. మరి ఈ రాజ్యంలో ప్రవేశించాలంటే
మరి మనకు వచ్చే ఈ భయాలు, ఆందోళనలు వీటన్నిటినీ మరి ఎలాగా వాటి నుండి తప్పించబడగలం? ఈ అనుభవాలను మనం గమనిస్తూ ఈ లోకంలో జీవించినప్పుడు తిరిగి మన జయ జీవితంలోనికి రాబడతాం. తద్వారా మరి ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వారంగా ఉంటాం. కాబట్టి ఇటు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటా ఉండాలంటే మరి లోకంలో కలిగే ఈ భయాలు, ఆందోళన మరి ఏ రకాలుగా భయాలు వస్తున్నాయో వాటి నుండి విడిపించబడాలని దేవుని ఉద్దేశం. దాని కొరకై కొన్ని మాటలు మనకు ముందు ఉంచారు. అవి మనం చదువుకొని ధైర్యపరచబడి తిరిగి రాజ్యం కొరకు ధైర్యంగా ముందుకు సాగే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క ఏర్పాట్లో మరి మనకి రాసి ఉంచిన ఈ మాటల్ని చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఆ చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించ మీ తండ్రికి ఇష్టమై ఉన్నది కదా. మీ తండ్రికి ఇష్టమై ఉన్న ఈ రాజ్యాన్ని మనం ప్రవేశించాలంటే మనలో ఉండే భయాలేంటి? దాన్ని ప్రవేశించడానికి మనం అర్హులమేనా? ఇంకా ఏ రీతిగా మనం ఈ బలహీనతలు మనలో చోటు చేసుకుంటున్నాయి అని మనం పరిశీలించుకుంటే కీర్తనకారుడు అంటాడు. చూడండి, కీర్తనకారుడు 55వ అధ్యాయంలో 4వ వచనంలో మాట రాశాడు. కీర్తనకారుడు కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 4వ వచనంలో, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో. ఎందుకు మరణ భయం? ఎందుకు వచ్చింది మరణం ఎందుకు వచ్చింది చెప్పండి. ఎస్, కరెక్ట్, మంచి మాట చెప్పారు పెద్దలు. ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల జీతం మరణం. ఆ మరణ భయాన్ని ప్రతి వారు కలిగిన వారుగానే ఉంటున్నారు. ఒకరు 100 సంవత్సరాలు ఉన్నా, లేదంటే మంచం మీద ఉన్నా, బెడ్ మీద ఉన్నా, నువ్వు చనిపోతావంటే భయమా లేకుంటే ధైర్యమా? భయమా ధైర్యమా అండి? చనిపోతావు అనగానే వాడు ఎంత భయపడతాడు కదా. అప్పుడే చచ్చిపోతాడేమో ఒకవేళ నువ్వు చస్తావయ్యానంటే. అందుకని ఒక డాక్టర్ని లోపలికి తీసుకెళ్ళి మరి మావాడికి చూడండి అని అంటే ఆయన చూసిన తర్వాత వచ్చిన పేషెంట్ని మాత్రం బయటకు పంపించి మీరు ఉండండి అని చెప్తాడు. ఈ పేషెంట్కి అప్పుడే భయం వచ్చేస్తుంది కదా. ఏముందో నాలో, ఏముందో ఇంత భయం. ఆ భయాన్ని బట్టి వాడు ఏం చేస్తాడంటే ఎక్కువ కాలం బ్రతికేవాడు త్వరలోనే వెళ్ళిపోతాడు. కానీ అట్టి మరణ భయాన్ని మనం కలిగి ఉంటున్నాం. అది పుట్టుకలోనే వచ్చింది మనకి. ఆదాము చేసిన దోషము అందరికీ అంటి ఇప్పుడు మానవుడందరూ కూడా పాపంతో నిండి ఉన్నారు. అందుకని నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. మరి ఇది ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? నేను పాపినేని అంటే ఒప్పుకోడు కదా. నువ్వు పాపివి అని అంటే ఒప్పుకుంటాడండి. మనం వెళ్ళి డైరెక్ట్గా నువ్వు పాపివి అని అన్నాడు అనుకోండి, మనం ఒప్పుకోడు కదా. అయితే దేవుని గ్రంథం చెప్తుంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. మరి అట్టి పొందలేని వ్యక్తి ఎలాగా బ్రతకాలి? అందుకని ఆయనే ఆ బ్రతికించడానికి ఆ ఉన్నతమైన దేవుడు. ఆయన చూడు ఎలాంటి వాడు మనం గమనిస్తే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో మనం రాయబడిన మాట మనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 57:15లో మహాగణుడు చదవండి. ఆ మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? నేను మహోన్నతమైన స్థలంలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించడానికి వచ్చాడు దేవుడు. ఎవరెవరిదేమో? వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద. ఎవరైతే నాకు పాపం లేదు అనేవాడి దగ్గర ఉండే అవకాశం లేదు. అయ్యో నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో వారి హృదయంలో నివసించడానికి వచ్చిన వాడుకున్నాడు. మరి అట్టి వాడిని ఇది నాన్న ఒకళ్ళు నువ్వు చేర్చుకుంటే నీ దగ్గర కూడా ఉంటాడు.
ఉండి ఈ నీలో ఉన్న భయాన్ని కూడా తీసివేసేవాడుగా ఉంటాడు. మరి ఇదేనా నువ్వు సిద్ధమేనా? వాడు ఇంకా నువ్వు సిద్ధపడట్లేదేమో. దేవుడి దినాన్ని నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభువా, నన్ను కూడా సిద్ధపరచయ్యా, నన్ను కూడా సిద్ధపరచు. నేను ఇప్పటి వరకు అటు విరిగి నలిగిన ఉదయం నాలో కనబడటం లేదు. నన్ను సిద్ధపరిచి నీ రాజ్యానికి వారసునిగా చెయ్యి. ఇది మొట్టమొదటిది. రెండవదిగా చూడండి, 64వ అధ్యాయం, కీర్తనే 64వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన చదవండి. దేవా, నేను మొర్రపెట్టగా నా మొరవి ఆలకించుము. ఏ భయమా? శత్రు భయము నుండి నా ప్రాణమును. శత్రు భయం. మన శత్రువు ఎవడు? అపవాది. వాడు మనం చెప్పాం కదా, ఈ అపవాది ఏ రకంగా వస్తున్నాడో మనం ఎరగని వారంగానే కనబడుతున్నాం. ఏ రకంగా వస్తున్నాడంటే వాడు దొంగ దోచుకోవటానికి, తర్వాత హత్య చేయటానికి వస్తూ ఉంటాడు. ఎట్లా హత్య చేస్తాడంటే ఇప్పుడు అందరినీ సెల్ ఫోన్ ద్వారా హత్య చేసేస్తున్నాడు. ఇదివరకు టీవీల ద్వారా హత్య చేసేవాడు, అక్కడ కూర్చుంటే లేచేవాళ్ళు కాదు టీవీ దగ్గర. ఇప్పుడు ఆ చేతిలోనే పెట్టి వాడు నిలువున ప్రాణం తీస్తున్నాడు కదా. చేస్తున్నాడా లేదా? ఎంతమంది దానికి బలి అయిపోతున్నారు. నిలువున ప్రాణం తీస్తున్నాడు. అలాంటి హత్య ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి చదువమ్మా. 64. నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకించుము. శత్రు భయము నుండి నా ప్రాణం. ప్రభువా, ఇదిగో ఈ సెల్ ఫోన్ నుండి నన్ను తప్పించయ్యా. ఇది ప్రత్యేకంగా మనం సెల్ ఫోన్ గురించి ప్రార్థన చేయాలి. దాని దగ్గరికి వెళ్లకుండా చూడాలి. ఒకళ్ళు వెళ్ళినప్పటికీ అది ఒక పాపమని మనం తలంచుతూ మనకి ఏది అక్కరో దాన్నే మనం చూసుకోవాలి. కానీ దాని నుండి మనం తప్పించబడటానికి చాలా కష్టమైపోతుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా. చిన్నపిల్లోడికి వాడు సెల్ ఈకపోతే వాడు గిలగిల కొట్టుకులాడతాడు వాడు. కాబట్టి నా జీవితంలో కూడా ఇప్పుడు ముసలోళ్ళకి ఎక్కువైపోయిందండి. మీరు ఏమన్నా అనుకోండి, అది చూసుకుంటే వాడు హాయిగా నిద్రపోతున్నాడు, అది చూసుకుంటా. ఎంత ఘోరమైన పరిస్థితి వస్తుందో. కాబట్టి నా జీవితంలో మనం ఈ పరిస్థితి నుండి మనం తప్పించబడాలి. శత్రు భయం. ఈ శత్రువులు మన అనేక రీతిలుగా వచ్చేవారు ఉన్నారు. అలనాడైతే ఏదో యుద్ధాలు గుర్రాల మీద వచ్చి బాణాలతో అట్లా యుద్ధం చేసేవాళ్ళు. ఇప్పుడు అయ్యే లేదుగా. ఏ శత్రువు ఇటు నుంచి వస్తాడో మనకు తెలియదు. చూస్తున్నాం ఇశ్రాయేల్ దేశం, తర్వాత ఇవన్నీ ఎలాగా, తర్వాత ఈ ఉక్రెయిన్, తర్వాత రష్యా, వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఎలాగ వస్తున్నాయి బాంబులు? ఎక్కడో వేస్తున్నాడు, ఎక్కడో పడుతున్నాయి. ఎక్కడ వేస్తే ఎక్కడ పడుతున్నాయో. అది శత్రు ఎంత విజృంభించింది శత్రుత్వం. ఏ మాత్రం కూడా ప్రేమ లేని జీవితం అయిపోయింది. ప్రేమ లేదు, దేవుని ఎరగటం లేదు. ఎందుకు దేవుని ఎరిగితే ఇంత శత్రుత్వం ఎందుకు వస్తుందండి? ఆదిలో ఉన్న ఆ ప్రేమంతా నాశనం చేసుకున్నారు. కేవలం అధికారము, దీని కొరకే వారు ప్రయాసపడేవారు ఉంటున్నారు. అందుకని శత్రువు గురించి మన మీదకు కూడా, ఒకవేళ ఇండియా మీదకు కూడా బాంబులు వచ్చి పడవచ్చునేమో చెప్పలేము. ప్రపంచ యుద్ధం అది ఆరంభించిందంటే ఇండియా మీద కూడా పడవచ్చు. ఎప్పుడు ఎక్కడ పడుతుందో తెలియదు. అందు నిమిత్తమే. అంతేకాదు, ఇందాక మరణం భయం మేము చూసినప్పుడు నిన్న ఇక్కడికి వెళ్ళాం. ఎక్కడంటే మండవల్లి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఆటోని గుద్దిచ్చాడు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఇంకిద్దరు భయంకరమైన రక్తాలు కారుకుంటూ పడిపోయి కొట్టుకులాడుతున్నారు. ఎంత భయం! ఏ దినం ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆ మరణ భయం నుండి మనం తప్పించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత శత్రు భయం నుండి కూడా మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలో చెప్పండి. శత్రు భయమును ఉంది. ఇప్పుడు రష్యా, అమెరికా, మరి తర్వాత ఈ పాలస్తీనా గురించి, వీళ్ళు ఇశ్రాయేలీలు, ఇవన్నీ యుద్ధాలు జరుగుతూ ఉంటే అది ఎట్లాగా సద్దుమణిగిపోవాలో మనం ఎరగాలి. ఎలాగవుతుందంటే ఇది కేవలం ప్రార్థన ద్వారానే. ఆ ప్రార్థన నేర్చుకొని నిత్యము ఆయన ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం ఉండాలని.
అట్టి ప్రార్థనా జీవితం కలిగిన వారమై ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ శత్రు భయం నుండి మనం విడిపించబడే వారంగా ఉంటాం. తర్వాత చూడండి, మన శిష్యులు కూడా ఆ శత్రు భయాన్ని నుండి వారు భయపడిన వారికి ఉన్నారు. యేసుప్రభు ఉన్నాడు, వారు స్వార్థ చెప్పిన తర్వాత మీరు వెళ్ళండి, అవకడికి వెళ్ళండి, సముద్రం అవకడ దాటి వెళ్ళండి అని వారిని పంపిస్తే వారు ప్రయాణం అవుతూ ఉన్నారు. ఆ పడవలో ప్రయాణం వస్తున్నప్పుడు అర్ధరాత్రి అయింది. యేసుప్రభు ఏమో నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు ఈ శిష్యులు ఏం చేస్తారు? భూతమని భయపడతాడంట కదా, భూతం అనుకుంటారట. అలాగా వారు శత్రు భయాన్ని వారు కలిగిన వారుగా ఉంటున్నారు. దేవుడు మనతో ఉన్నప్పటికీ భయమే భయమే భయమే. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుక చూటిరుగను, కఠిన మార్గమైనను వెనుక తిరుగను. కాబట్టి శత్రు భయం ఉన్నప్పటికి కూడా మనం ఏం చేయాలంటే యేసు మనతో ఉండాలన్న ధైర్యంతో జీవించాలి. అలా ఉన్నప్పుడు మనకి ఏ భయంకి మనం భయపడే వారంగా ఉన్నాం. అందుకని నేను ఎప్పుడు చూసినా భయపడకుడి 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 అని ఎన్నో పర్యాయాలు, యాకోబుని అయితే ఎన్ని పర్యాయాలు ఆయన్ని ఆదరించిన వాడిగా ఉన్నాడు. అరణ్యంలో వెళ్తున్నాడు, ఒంటరిగా అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. పరారాయి తల్లిగారి చెప్పిన దీన్ని బట్టి పరారాయి అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఎడారిలో అర్ధరాత్రి కాడ తాను భయపడుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, భయపడకు ఇశ్రాయేలు భయపడకుము భయపడకుమని. ఇన్ని పర్యాయాలు 43వ యెషయా గ్రంథంలో మనం చదివితే అన్ని భయం గురించి చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆ భయాల నుండి మనం తప్పించబడాలని దేవుడి యొక్క కోరికే. తర్వాత చూడండి, మూడవదిగా కీర్తన గ్రంథం 91వ అధ్యాయం. కీర్తన 91వ అధ్యాయం. రాత్రి వేళ కలుగు భయమని ఉంటుంది చూడండి, చదవండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులనకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను ఎప్పుడు భయపడకుండా ఉంటాం? మొట్టమొదటి వచ్చిన చదివితే చాలు. యెహోవా మహోన్నతుని చాటున దాగాలి, అంతే. నువ్వు మహోన్నతుని చాటుని కనుక నువ్వు దాగి ఉంటే వీటన్నిటికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మరి ఎప్పుడు దాగగలవు? ఆయనను నువ్వు రక్షకుడిగా అంగీకరించినప్పుడే ఆ దాగు చోటు, ఇందాక మనం చదివాం, నా దాగు చోటు నీవే అనే అనుభవంలోనికి నువ్వు తేబడతావు. లేకుంటే ఆయన ఎవరు, నువ్వెవరువో, ఆయన ఎవరో నేనెవరినో. కాబట్టి ఆయన మహోన్నతుడని ఆ దేవుని దగ్గర నువ్వు దాగి ఉంటే నీకు ఈ భయం రాత్రి వేళ వచ్చినా ఇంకా ఎక్కడ వస్తుంది? రాత్రి వేళ వచ్చినా, పగలవేట వచ్చినా, చీకట్లో వచ్చినా, మధ్యాహ్నంలో జరిగిన వాటన్నిటిలో కూడా నువ్వు ఏ మాత్రం కూడా భయపడే పరిస్థితి ఉండదు. మరి మనకెంత భయం ఉంటుంది? ప్రతిదానికి భయమే కదా. అమ్మో, మరి ఇప్పుడు పిల్లల్ని పోషించే విషయాల్లో ఇంకా భయపడుతున్నాం. చిన్నపిల్లలు, మేము 7 పిల్లలు. అక్క ఎంతమంది అక్క? మీరు 5 ఆడపిల్లలా? మహిళలు 5. నాకు 7, 4 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. వీళ్ళందరినీ పెంచే సమయంలో ఎంతో భయం ఉండేది. అయినా కానీ దేవుని ఎరిగిన తర్వాత ఆ భయం అంతా పోయింది. ఆయనే చూసుకుంటాడన్నాం. ఎవరు దిక్కంటే దేవుడే దిక్కు. ఆ దేవుడు దిక్కు అయ్యాడు. 7 పెంచుకున్నాం. ఇప్పుడు 14 మంది పిల్లలు కుమారులు కుమార్తెలు, 14 మందికి ఇంకా పిల్లలు అయ్యారు ఇప్పుడు. ఇలాగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వారం.
ఏ భయం లేకుండా జీవించాం. మరి అలాంటి విశ్వాసం నీవు ఈ దినాన ఉంటే నువ్వు కూడా చేయగలవు. ఇద్దరు పిల్లలు పెంచడానికి ఎంత సతమతం అవుతున్నారు కదా, ఎంత సతమతం అవుతున్నారో. ఒక్కడిని సరిగా పోషించలేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఈ భయం నువ్వు తొలగిపోవాలనంటే ఇప్పుడు ఏం చేయాలి? 1వ వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని చెప్పగలవా? ఇది నాన్న నువ్వు చెప్తే నీకు భయం ఉండదు కదా. చెప్పితే నువ్వు భయం పడాల్సిన అవసరమే లేదు. ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత చూడండి 4వదిగా 91:6 మళ్ళీ ఒకసారి చదవండి. 91:6 చాలు. ఇక్కడ మధ్యాహ్నమందు పాడు చేయు రోగం. మధ్యాహ్నం ఎందుకు వస్తుంది రోగం? మధ్యాహ్నం ఎందుకు రావాలి అర్థం కావట్లేదు నాకు. ఒంటరిగా ఉంటారంట కదా. మధ్యాహ్నం వచ్చే ఈ రోగము అది ఎంత దీనిలోనికి తీసుకుని వస్తుందంటే ఎంతో భయాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఒంటరిగా ఉంటాము. ఆ ఒంటరితనంలో ఎంతో భయాన్ని మనం కలిగే వారంగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఆ భయం పోవాలంటే మనం చదివాం కదా 1వ వచనం, ఆ మహోన్నతుని చాటున మనం నివసించే వారంగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ మహోన్నతుని చాటున మనం ఉన్నప్పుడు మాత్రమే. దానికి నీకు కావాలనంటే ఈ భయాలన్నిటి నుండి నువ్వు తొలగిపోవాలంటే చూడండి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. 12వ వచనం చదవండి. ఆయనను క్రీస్తు యేసునందు కాబట్టి ఆ సమీపముగా నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు చేరి ఉంటావో అప్పుడు ఈ భయాలన్నిటి నుండి మధ్యాహ్నం వచ్చే ఆ రోగం నుండి నువ్వు తప్పించబడే వ్యక్తిగా ఉంటావు. మరి ఇటు అనుభవం నీకుంటే ఆయన అందుకనే మరి అట్టి అనుభవాన్ని మనం కలిగి దూరస్తులం కాకుండా దేవునికి సమీపంగా ఉండి ఆయనలో ఉన్నప్పుడు నువ్వు మధ్యాహ్నం ఏం చేస్తావు? మంచి నిద్రపోతావు. అయితే అదే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మోకరిస్తే ఎవరుంటారు నీ చుట్టూ? ఆయన ఉంటాడు. ఆయన దూతల్ని కావలి ఉంచుతాడు మనకి. అలాగా మన అనుభవాన్ని మనం కలిగిన వారమై ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆయన మధ్యాహ్నమందు పాడు చేయ రోగాన్ని నుండి విడిపించబడే వారంగా ఉంటాం. తర్వాత చూడండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదవండి. దానియేలు 4వ అధ్యాయం 4వ వచనం 4, 5 వచనాలు. అది నాకు భయము. ఎవరికి వచ్చింది కళ? ఒక రాజు. మరి రాజు భయపడ్డాడంటే రాజులు భయపడతారా? సహజంగా లేదుగా. మరి ఎంత సపోర్ట్ ఉంటుంది చుట్టూరా, సైనికులు ఉంటారు. ఆయనకు భయం అక్కర్లేదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఆయనకు భయం ఏంటి ఇంకా? అలాగా మన జీవితాల్లో భయం లేకుండా ఎన్నెన్నో ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ భయం దేవుడు కలిగి చేసే భయం. ఆ దేవుడు కలుగు చేసే భయానికి గనక నువ్వు భయపడకపోతే, భయపడి ఆయన చెంతకు గనక నువ్వు రాకపోతే ఆ భయం నేను ఎత్తుకుని వెళ్ళిపోయేదిగా ఉంటుంది. అందుకని ఈయన భయపడ్డాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు చూడండి. ఆ కళని భావం చెప్పడానికి ఎవరి దగ్గరికి వచ్చాడు?
చూడండి, ఇక్కడ ఒక జ్ఞానవంతుని దగ్గరికి వెళుతూ ఉన్నాడు రాజు. మరి రాజుకు జ్ఞానం లేనట్టేనా? ఏండి, రాజుకు జ్ఞానం లేనట్టే కదా మనం గమనిస్తే. జ్ఞానం లేదు, లేనట్టే. అందుకనే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రక్కన జ్ఞానం కలిగిన వాడిని అందరినీ పిలిపించుకొని నాకు వచ్చిన కలభావం చెప్పాలరా బాబు. కళ మర్చిపోయాడు, కలభావం కూడా మర్చిపోయాడు. చెప్పాలని అంటే ఎవరి వల్ల సాధ్యం కాలే. అయితే ఇక్కడ దానియేలు దగ్గరికి వచ్చేవారు. మొట్టమొదటి వారు ఏం చేయాలనుకున్నారంటే దానియేలు స్నేహితుల్ని చంపాలనుకున్నారు. కానీ తిరిగి అయితే దానియేలు ఆ రాజ్యంలో 18వ వచనం చదవండి. నీవు తప్ప నా రాజ్యమును మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. ఎందుకని? కారణం ఏంటండి? దేవుని యొక్క అనుగ్రహములు ఉన్న వ్యక్తిని తను ఎరిగిన వాడుకున్నాడు. దేవుని యొక్క అనుగ్రహములు ఉన్నాడు, దేవుని జ్ఞానం కలిగిన వాడుకున్నాడు, దైవ జ్ఞానం కలిగిన వాడుకున్నాడు. అందుకని అక్కడ మనం గమనిస్తే మొట్టమొదట 2వ అధ్యాయం అనుకుంటా, మీరు కొంతమందిని పిలిపించి వారికి తగిన భోజన సదుపాయాలు ఏర్పాటు చేయమని 1వ అధ్యాయంలోనుంది. 1వ అధ్యాయంలో వాళ్ళు ఎవరు జ్ఞానవంతులు అంటే 3వ వచనం 4వ వచనం చదవండమ్మా. 3-4 వచనాలు. రాజు అశ్వనజుని తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలా ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలు రాజు వంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలుసుకున్న వారై రాజునగర్నందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి, చూచండి ఎవరు వీళ్ళు? అది జ్ఞానవంతులు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు వీళ్ళు. ఈ ప్రజలు జ్ఞానవంతులు, వారిని నడిపించు. తత్వజ్ఞానం తెలిసిన వారై నగరునందు నిలవదగిన కొందరు బారులను రప్పించు. వీరు వచ్చారు, వారిని తెచ్చారు. ఇది దేవుని జ్ఞానం కలిగిన వారు వీరు. అందుకని దానియేలుని అంటున్నాడు ఇందాక మనం చదివిన మాటలో ఏమని, నీవు తప్ప మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పజాలరు. చూడు, రాజు ఎరిగాడు అంతే. నిన్ను నన్ను చూసి ఎరగాలి జనం. నిన్ను నన్ను చూసి నిజంగా వీరు దేవుని జ్ఞానం కలిగిన వారు, లోక జ్ఞానం కలిగిన వారు కాదు, వీరు దేవుని జ్ఞానం కలిగిన వారని వారు ఎరిగి మనల్ని పొగడాల్సిన అవసరం లేదు, కానీ వారు ఎరిగి జీవించాల. కాబట్టి ఈ అనుభవాన్ని కలిగిన వారు మాత్రమే ఆ అనుభవంలో మనం ఉండేవారు ఉంటారు. నెబుకద్నెజరు ఆ కలభావాన్ని బట్టి తను భయపడినవాడు. తిరిగి ఆ భావం ఎప్పుడు తను భయం పోయిందంటే కలభావం చెప్పిన తరువాత ఆ భయాన్ని తీసివేసుకున్నవాడుగా ఉన్నాడు. ఆ కలభావం ఎవరు చెప్పగలిగినంటే దేవుని ప్రజలుగా వారు ఆ కలభావాన్ని చెప్పగలిగిన వారు ఉన్నారు. మరి ఇట్టి కల నుండి భయము నుండి విడిపించబడిన రాజు. చూడండి 6వదిగా మనం గమనిస్తే ఆగ్రహ బలం అంట. చూడండి రోమాపత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. కాబట్టి అది సరిగా చదవలేదమ్మా నువ్వు. ఆగ్రహ బలము అని ఉంటుంది. ఆగ్రహ భయమును బట్టి ఆగ్రహ భయం అంట. ఇది ఆగ్రహం. ఈ ఉద్యోగస్తులకి వచ్చే భయం ఇది.
ఉద్యోగస్తులకి ఏం చేస్తారంటే తన ఉద్యోగంలో మనం ఎంత కష్టపడినప్పటికీ అధికారులు ఏం చేస్తారంటే ఆగ్రహ పడుతూ ఉంటారు. ఏదైనా చిన్న తప్పు జరిగిందంటే కోప్పడుతూ ఉంటారు. ఆ ఆగ్రహానికి మనం ఏదో దిగులు చెందటమో లేకుంటే కొంతమంది రిజైన్ కూడా ఇచ్చేస్తారు. అలాంటి భయాలు ఉంటాయి. అటు భయాల నుండి కూడా మనం తప్పించబడటానికి ఎవరి జ్ఞానం కావాలా? దేవుని జ్ఞానమే కావాలా. ఇంకా ఈ లోక జ్ఞానం ఏది కూడా పనికిరాదు. ఆగ్రహ బలం నుండి కూడా మనం తప్పించబడటానికి దేవుడు ఏర్పాటు చేసేవాడుకున్నాడు. తర్వాత చూడండి 1 కొరింథీ 15వ అధ్యాయంలో ప్రాణభయం అని ఉంటుంది. 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం ప్రాణభయము నుండి వారు అమ్మా చదువుమా. మరియు ఇక్కడ మనం గమనించాల్సింది, మరియు మేము గడియకు ప్రాణభయముతో ఉండనేలా. ఆ పైన కొన్ని వచనాలు కనుక మనం చదివితే ఎందుకు వీళ్ళకి ప్రాణభయం వచ్చింది? ఎందుకు ప్రాణభయం వచ్చింది? 28వ వచనం చదవండి. మరియు సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడిను. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిసం పొందు వారేమీ చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిసము పొందనేలా. మరియు మేము గడియకు ప్రాణభయముతో ఉండనేలా. సహోదరులారా, మనం ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను. ఇది ఈ భయం చేత దినదినము చనిపోయేవాడుగా ఉంటున్నాడు. అయితే ఈ భయము నుండి దినదినము ఎట్లా చనిపోతున్నాడంటే, ఆత్మీయమైన జీవితంలో పాప భయము నుండి తిరిగి మరణ భయము నుండి దినదినము మనం చనిపోవడం ద్వారా ఆత్మీయంగా మనం బ్రతికే వారంగా ఉంటూ ఉన్నాం. దినదినం లోకము నుండి. అందుకని నేను లోకమునకు చనిపోయాను అంటాడు కదా. లోకానికి చనిపోయా. ఇక లోక సంబంధమైంది ఏది కూడా నన్ను ఏలకుండా నేను లోకాన్ని చనిపోయాను లోకం నుండి. అందుకని గలతీలో మాట అంటాడు 2:20లో, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడని చెప్పబడింది. మరి అలాగా జీవించి ఆ మరణ భయం నుండి కూడా తాను తప్పించబడిన వాడుగా ఉన్నాడు. మరి ఈ మరణ భయాన్ని నుండి పాప భయాన్ని నుండి మనం తప్పించబడాలంటే, ధైర్యంగా ఉండాలంటే మనం ఏ లక్షణాలు కలిగి ఉండాలి? ఏ లక్షణాలు కలిగి ఉంటే మనం ధైర్యంగా ఉంటాం? చూడండి, అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో, అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి ఇప్పుడు యేసు వీళ్ళు పేతురు యోహానులు ఎవరు? వీళ్ళు ఇప్పుడే చదివాం, పామరులని రాయబడి ఉంది. పామరులు, జ్ఞానం లేని వారు, తిరిగి లోక సంబంధమైన జీవితంలో జీవించేవారు. ఆ చేపలు పట్టుకుంటే కానీ వారు బ్రతుకు నెరవేరదు, జరగదు. అయితే అయినప్పటికీ ఈ యేసు ప్రభువుని ఎరిగిన వారై పిలవగానే, పేతురు నన్ను వెంబడించు, నేను మిమ్మల్ని చేపలు కాదు మనుషులను బట్టి జాలరుగా మిమ్మల్ని చేస్తా. వెంటనే వచ్చేసారు. దేవుడని ఎరిగిన వారు ఉన్నారు. మరి మనం ఎంతకాలం ఆయన వెంబడించినప్పటికీ ఆయన ఇంకా ఎరగని పరిస్థితుల్లోనే ఉన్నాం. అటు ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. లేకుంటే మనం ఈ భయాన్ని నుండి తప్పించబడలేము. నా దేవుడు నన్ను తప్పించగలడు, నా ప్రభువు నన్ను తప్పించగలడు. ఇదిగో మేము ఇంత పామరులైనప్పటికీ
మా దేవుడు మమ్మల్ని బ్రతికించగలిగిన శక్తి మాకు ఇచ్చాడు అనే అనుభవంలో వారు జీవించారు. అందుకని పేతురు యోహానులు ఆయన్ని వెంబడించి ఆయన జీవితాన్ని కలిగిన వారై, ఇక మేము నా జీవితం బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అనే దాంట్లోకి వెళ్ళిపోయాడు. మరి ఇటు అనుభవాన్ని మనం కలిగి ఉండి మనం కూడా ఆ ధైర్యం కలిగిన వారమై ఆయనలో జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. రెండవదిగా మనం గమనిస్తే మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నప్పుడు రెండవదిగా మనం ఎలాగా ఆ జీవితాన్ని జయించగలమనంటే చూడండి, 2 కొరింథీ 7వ అధ్యాయం 16వ వచనంలో ఎవరి వలన ఆ పైన 2-3 వచనాలు చదువుదాం. 2 కొరింథీ 7వ అధ్యాయము 16వ వచనం. ఆగమ్మ కొంచెం ఉండరా, కొద్దిగా ఉంది. 2 కొరింథీ 7:16 చదవమ్మా. 16 చదవమ్మా. దాని కొరకు ఎట్లా, ఎవరిని బట్టి సంతోషం, ఎవరిని బట్టి అక్కడ మనం గమనించాలి. 5వ వచనం నుండి మనం చదవాలి. 5వ వచనం నుండి కనుక మనం చదివితే మనకి కరెక్ట్గా దొరుకుతుంది జవాబు. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగాను. వెలుపట పోరాటాలు, లోపల భయాలు ఉన్నాయి. అయినను దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన మమ్మని, అది ఎవరైతే నిరీక్షణ కలిగి జీవించేవారు ఉన్నారో అట్టి వారిని బట్టి ఆదరణ దొరుకుతుంది. అంతే. విశ్వాసములు ఏదైనా బలహీనతగుండి మేము ఏం చేయాలని బలహీనపరిచే దుఃఖపడి ఏడ్చేవారు ఉంటారు కొంతమంది. కొంత శ్రమ వచ్చినప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండి ఏడ్చేవారు ఉంటారు. ఇప్పుడు వారిని ఎవరు ఆదరించాలా? ఎవరైతే ధైర్యంగా ఉండి దేవుని యొక్క నిరీక్షణలో జీవిస్తూ అనేకుల్ని ఆదరించే అనుభవంలోనికి వచ్చినప్పుడు వారు ఆదరించబడేవారు ఉన్నారు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? మిమ్మును బట్టి మేము ఆదరించబడ్డామని అంటున్నాడా లేదా? 16వ వచనంలో ప్రతి విషయంలో మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది. మీ వలన అంటే వాళ్ళు ఏం చేశారు? సహవాసులు ఉన్నారు, ప్రార్థన చేశారు. ఎక్కడికి వెళ్ళినా అపోస్తలుడైన పౌలు తన సువార్త ప్రకటించేటప్పుడు అనేకమైన శోధనలు వచ్చినాయి. వస్తే వాటిని తప్పించబడుతూ తిరిగి తను ఆ సువార్త చేసేవాడుగా ఉన్నాడు. అది దానికి కారణం ఎవరంటే సంఘం. తనకి వెనకున్న సంఘం తను ఆదరించింది, ప్రార్థన చేసింది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా పౌలు విడిపించబడిన వాడుగా ఉన్నాడు. మనం కూడా అదే. మనం ఎవరైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటే సంఘంగా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. చూడండి, పేతురు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. పేతురు విడిపించబడ్డాడు. మరి మన జీవితంలో మనం కూడా అట్టి అనుభవంలో మనం ఉంటే ఆదరించబడే వారంగా, భయం నుండి విడిపించబడే వారంగా ఉంటాం. ఇది రెండవది. మూడవదిగా చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసమును బట్టి ధైర్యంగా ఉండేవారంగా ఉంటాం. ఆయన యందలి విశ్వాసం చదవండి ఒకసారి. అది ఆయనను బట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఎట్టుడై ఉండుట అసాధ్యం. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏదైతే లేదో దాన్ని మనం పొంది ఉన్నామన్న నమ్మకమే విశ్వాసం. అందుకని ఉంది చూడండి, 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును లేనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అది మాట. మళ్ళీ ఒకసారి చదవండి. విశ్వాసం అన్నది
నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై మనకేదైతే కనబట్టలేదో అవి మనకు ఉంది, దొరుకుతుంది అన్న నమ్మకమే మన విశ్వాసం. మరి ఇటు విశ్వాసంతో మనం ప్రార్థిస్తే ప్రభు నాకు ఇచ్చాడు, తప్పకుండా ఇస్తాడు అని దృఢ విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు మరి వారు చేశారు. అందుకని వారి జీవితంలో ఎంతో ఫలభరితంగా వారి జీవితాన్ని కట్టుకున్నారు. లేదు లేదు లేదని చెప్పుకోలేదు వాళ్ళు. మేము బలహీనమైనప్పటికీ మా ప్రభు ఏం చేశాడంటే మా బలహీనతలన్నింటిలోనూ ఆయన మమ్మల్ని బలపరిచాడు. అంతే, విశ్వాసమును బట్టి వారు బలపరచబడ్డారు. మరి అలాంటి బలపరచబడే జీవితం నీకు కూడా నాకు కూడా కావాలి. మరి అది లేకోకుండా ఊరికి వచ్చిపోతే ప్రయోజనం ఏంటి? వెళ్ళాం, బాధ వచ్చింది, కురింగిపోతున్నాం, ఇంకా మమ్మల్ని ఆదరించేవాడు ఎవడు లేడు అనే పద్ధతిలోనే ఉంటున్నారు. కానీ విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి తిరిగి జయం పొంది ఆ ధైర్యం వారు కలిగి లేకుండా ఉంటున్నారు. అందునిమిత్తము ఇక్కడ మనకు చెప్పబడిన మాట, ఆయన అందలి విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకుందాం. తర్వాత చూడండి, 4వదిగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం 18. ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ఏం చేయాలా? ప్రమాణము చేసిన వాగ్దానం. మరి మనం కూడా వాగ్దానాలు తీసుకుంటాం ప్రతి సంవత్సరం, అవునా? మరి ఆ వాగ్దానాన్ని ఎంతమంది నమ్మారు? వాగ్దానం మీద ఆధారపడి ప్రతిదినము ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? ఈ వాగ్దానం నా పక్షంగా నెరవేర్చబడింది అని చెప్పుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఎవరు ఒకరిద్దరు ఉంటారు, ఉంటే ఎవరో ఒకరు ఇద్దరు అంతే. అలాంటి నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. అలాగా నిరీక్షణ లేకోకుండా తిరిగి ఆ వాగ్దానం మీద ఆధారపడిన జీవితం లేకోకుండా మనం ఏం చేస్తున్నామంటే అధైర్యపడుతూ ఉంటాం. దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చాడు, తప్పకుండా నెరవేరుస్తాడు అనే ధైర్యం మనకు కలిగి ఉండాలి. ఇప్పుడు నాకు ఒక వాగ్దానం వచ్చింది, 15 యోహాను 15:16 చూడండి, ఒకసారి చదవండి. 15:16 ఈ సంవత్సరం దేవుడు నాకు నెరవేర్చాడు తప్పకుండా. అది సువార్తను ప్రకటించే భాగ్యం ఇచ్చాడు, తిరిగి అనేకుల్ని బలపరిచే ఆ శక్తిని ఇచ్చాడు, ఆ వాక్యాన్ని ప్రకటించే ఆ భాగ్యం కూడా దేవుడు నాకు ఇచ్చాడు. చదవండి. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, అది దేవుడే నన్ను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు నా ఫలమా నిలిచి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ నిలిచి ఉండటానికి తగిన వాగ్దానాలు కూడా ఇచ్చి, ఆ వాక్యాలని ఇచ్చి తిరిగి అనేకుల్ని బలపరిచేది జీవితం దేవుడు ఇచ్చాడు. మరి అట్లాగా నీ జీవితంలో ఉండాలా అక్కర్లేదా? ప్రతి వారి జీవితంలో ఈ బలపరచబడిన అనుభవంలో ఆ వాగ్దానాలు చేపట్టబడిన వారై నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, మీ కొరకు నేను ఏది సిద్ధపరిచానో వాటిని మీకు వాగ్దానాల ద్వారా తెలియజేశా. మరి దాన్ని మీరు చేపడుతున్నారా? అది లేదు. అది లేకోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే అధైర్యపడతాం. అందుకని వాగ్దానం తీసుకుని మనం ఏం చేయాలా? ధైర్యపరచబడే అనుభవంలో ఉండాలి. మరి ఇటు ధైర్యాన్ని మనం సమకూర్చుకునే వారంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆఖరిగా చూడండి, ఆఖరిగా 1 యోహాను 5:14 1 యోహాను 5వ అధ్యాయం 14 వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా. ఒక్కడికి ఉండండి. ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటి చెప్పండి.
ఆయన చిత్తం ఏంటి? ఎవరైనా ఎరిగారా ఆయన చిత్తం ఏంటో? ఆయన చిత్తామని అంటాం, మంచిదే. అది ఆయన చిత్తం ఏంటంటే తిమోతిలో చూడండి, తెస్సలోనికైనా 5:18 అనుకుంటా. తెస్సలోనికలు 1 తెస్సలోనికైలు 5:18 ఉంది చూడు. ఇలాగూ చేయుట అవునా? మరి అది మనం ఎరుగుదామా? ప్రతి విషయంలో శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, మనం ఏం చేస్తామంటే కష్టం రాగానే ఏం దేవుడు అంటాం. అది సంతోషం వస్తే మా దేవుడు బలి చేశాడని అంటాం. కానీ మనం ఏం చేయాలా? ప్రతి విషయంలోనూ శ్రమ వచ్చినా బాధ వచ్చినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపనేరదని రోమపత్రికలకు రాసించాడు అపోస్తలుడైన పౌలు. అలాంటి నిరీక్షణ కలిగిన వారమై ఆ చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. మళ్ళీ ఇది 1 యోహాను 5:18 ఏం చేశాడు? ఆయన చిత్తం ఏదనగా మనం ఏది అడిగినను ఇది ఆ నిరీక్షణతో మనం ఏది అడిగినా ఆయన తప్పకుండా ఇస్తాడు అనే నిరీక్షణతో మనం ఆయన అడుగుదాం. దేవుడు తప్పకుండా అప్పుడు మనం భయాలన్నిటి నుండి విడిపించబడి మరి ఇంకా మన జీవితంలో ఈ భయాలతోనే జీవిస్తూ ఉంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానాలు ఈ సంవత్సరం ఆఖరిలో మరి మనల్ని బలపరచడానికి ఈ సంవత్సరం ఆఖరి మాసమే కదా ఇది, ఇంకొక మాసం ఉందనుకోండి, ఇంకొద్ది దినాలే. మరి ఆ సంవత్సరం ఆఖరిలో ఇంకా మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో రాబో కాలానికి ధైర్యపరచబట్టడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానాలని మనం అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఏ భయాలు వస్తున్నాయి ఆ భయాల నుండి ఎలాగ తప్పించబడాలి అనేది మనం నేర్చుకొని తిరిగి ఆయనలో మనం కొనసాగడానికి మనం సిద్ధపడదాం. అలాగ సిద్ధపడకపోతే అందుకని దేవుడు ఆయన బల యొద్దకు వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకోమంటున్నాడు. ఇంకా మనం ఎన్నో పర్యాలు మాటలు విని ఉంటాం, గత కాలంలో చాలాసార్లు విని ఉంటాం, కానీ వాటిని మర్చిపోతూ ఉంటాం. మనం మర్చిపోవటమే కదా మన పని. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోం కదా. దేవుని మాటలు మాత్రం మనకి గుర్తుండవు. లోకల్ మాటలైతే ఎప్పుడో ఒక అమ్మాయి ఒక మాట అందంట, ఆ మాటని సంవత్సరాలు నడుస్తూనే ఉంటాయి. కానీ దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా నిజమే, నేను వీటన్నిటిని మేము గత కాలం విన్నాం కానీ మర్చిపోయాం. మరలా మరి ఒకసారి నన్ను జ్ఞాపకం చేసి ఇదిగో నీ బలలో పాలు పొందే ముందు మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని స్థిరపరచడానికి నీ బల యొద్దకు వచ్చామయ్యా. మాకు మంచి దృఢమైన విశ్వాసం ఇచ్చి, దృఢమైన నమ్మకత్వం ఇచ్చి, నీ చిత్తానుసారమైన ఆ జీవితంలో మేము జీవించడానికి ఎల్లకాలం ప్రతి సమయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేసే అనుభవంలోనికి మమ్మల్ని తీసుకురా. మరట్టి అనుభవంతో మనం ఆ బలలో పాలు పొంది స్థిరపడదాం. కాబట్టి పరీక్ష చేసుకోకుండా మనం బలలో పాలు పొందితే మనకేముంది? శిక్ష ఉంది. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులను చాలామంది నిద్రించేవారు ఉన్నారని. కాబట్టి మనం నిద్రించే వారిలో ఉండకుండా మెళుకోగలిగిన వారమై అనేకుల్ని మేల్కొల్పే వారంగా ఉండటానికి మనం సిద్ధపడదాం. మన అక్కర్లు కూడా ఆయన కృప చొప్పున అడిగి ప్రతి విషయంలో అడిగి మనం పొందుదాం. తిరిగి మనం సమస్తమైన మేలుతో మనం నింపబడటానికి నూతన సంవత్సరంలో ధైర్యంగా ప్రవేశించడానికి. అందుకని హెబ్రీ 4:16 ఒకటి మాట చదువుకుని మనం బలలో పాలు పొందుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఆయన కృపాసనం వద్దకు చేరదాం. ధైర్యంగా చేద్దాం. బలహీనంగా వద్దు, తర్వాత భయపడుతూ వద్దు. ధైర్యంగా ప్రభువా నువ్వు మమ్మల్ని ఈ నూతన సంవత్సరం నీ కృపాసనం దానికి మమ్మల్ని తీసుకుని వచ్చావు. ఈ నూతన సంవత్సరంలో ధైర్యంగా ప్రవేశించే శక్తి మాకు ఇచ్చావయ్యా. యోగ్యంగా మాకు పాలు మీరు అనుగ్రహించారన్నట్లుగా మనం యోగ్యమైన పాలు పొందటానికి దేవుడు మనల్ని సిద్ధపరచుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.